Gospel, chapter 21, verse 25 and 26. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందులి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అంత్యదినాల గురించి, ఎండ్ టైమ్స్ గురించి దేవుడు ముందుగానే ఎట్లా ఉండబోతోంది, ఏమేమి జరుగుతాయి అని యేసుక్రీస్తు ప్రభువారు వివరిస్తూ ఈ మాటలు చెప్పారు. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశ మండలి శక్తులు కదిలింపండు గనుక లోకము మీదికి రాబోచిన వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. హల్లెలూయా. డిస్ట్రక్షన్ గురించి, విపత్తు గురించి, ఆపద గురించి ఇక్కడ సూచనలు దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సూచనలు. ఎక్కడెక్కడ ఉంటాయంట సూచనలు? సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను. అదొక బ్లడ్ మూన్స్ అని విన్నాం కదా, రక్తవర్ణంగా చంద్రుడు మారడం, అదొక చంద్రుడు మారడం, బ్లడ్ మూన్స్ అని మనం విన్నాం కదా. ఇవన్నీ కూడా సూచనలు అన్నట్లు, సైన్స్ అన్నమాట. అదొక దేనికి సైన్స్ అంటే దేనికి సూచనలు? దేనికి సూచనలు? టైం అయిపోతుంది, ఈ లోకంకి దేవుడు ఇచ్చిన గడువు అయిపోతుంది, మళ్ళీ తిరిగి త్వరగా దేవుడు రాబోతున్నాడు అని గడువుకి సూచనలు అన్నట్లు. అవన్నీ కూడా రకరకాల ప్లేసెస్లో రకరకాలుగా సూచనలు అన్నీ వస్తాయి అని చెప్తున్నాడు. అయితే దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, అర్థం అక్కడక్కడ ఎడది భూకంపాలు, అర్థం ఇవన్నీ చెప్పాడు అన్నట్లు దేవుడు. అర్థం ముందుగా చెప్పాడు అన్నమాట. ఆకాశమందలి శక్తులు కదిలింపడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అదొక ఆస్ట్రాయిడ్ ఏదో వస్తూ ఉంది భూమి వైపు గుద్దేదానికి. అవునా? వస్తూ ఉందంట, భూమి మీదకి భూమి దగ్గరికి వస్తూ ఉందంట గుద్దేదానికి. అది గుద్దితే అంతా అయిపోతుంది. దాన్ని ఏమంటారంటే ఏదంటారు దాన్ని? సమాప్తమైన యుగ సమాప్తమా? యుగాంతం. అర్థం. దీని గురించి అందరు భయపడుతూ ధైర్యం చెడిన వారుగా ఉంటారంట. భయపడుతూ ధైర్యం చెడిన వారుగా ఉంటారన్నమాట. అయితే మనం ఈ రోజుల్లో బాగా గమనిస్తే భూమి మీద భయపడేదానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ రిగార్డింగ్ విచ్ వీ కెన్ గెట్ ఫియర్. భయం వచ్చేదానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. అర్థం. అయితే వాటిలో భయాన్ని ప్రేరేపించేది, భయం కలుగజేసేలాగా సహోదరుల్ని, క్రైస్తవుల్ని కానీ భూమి మీద ఎవరైనా కానీ అర్థం స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఎవరు అని అంటే ఎవరు? అపవాది, సాతాన్. హల్లెలూయా. భయం కలుగుతుందంట, భయం పెట్టేలాగా, భయం కల్పించేలాగా చేస్తాడంట. అర్థం. ఇప్పుడు విశ్వాసులని వాళ్ళు పిల్లబడే వాళ్ళు, విశ్వాసులని భావించే వాళ్ళందరూ కూడా ఈ విషయం చెక్ చేసుకోవాలి. అర్థం. దేవుడు తొందరగా వచ్చేయబోతున్నాడు, దేవుడు తొందరగా వచ్చేయబోతున్నాడు. అదొందా తిరిగి తొందరగా వచ్చేస్తున్నాడు దేవుడు. అదొందా రెండో రకం వచ్చేస్తుంది. అదొందా మీ రెస్పాన్స్ ఏంది? మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఏం చెప్పాలి? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ అంటే ఏం చెప్పాలి? మనం తొందరగా రెండో రకం వచ్చేస్తుంది, ఏసై వచ్చేస్తున్నాడు, ఏసై రాబోతున్నాడు, అదొందా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి భూమి మీద, ఏసై వచ్చేస్తున్నాడు అని అంటే మన రెస్పాన్స్ ఎట్లుండాలి? మన రెస్పాన్స్ ఎట్లుండాలి? ఏసే తొందరగా వచ్చేస్తున్నాడు, రావట్లేదా? ఈ జీసస్ క్రైస్ట్ కమింగ్ వెరీ సూన్. అర్థం. ఏసే తొందరగా వచ్చేస్తున్నాడంట, ఏ టైమో తెలియదు, వచ్చేస్తున్నాడంట. మీ రెస్పాన్స్ ఏది? మీ అభిప్రాయం చెప్పాలంటే మనం ఏం చెప్పాలి? అంతకంటే భాగ్యమా? ఎదురు చూస్తున్నాం ఆయన కొరకు అన్నట్టు చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు తొందరగా వచ్చేస్తున్నాడంటే క్రైస్తవులకు భయం పుడుతుందంటే విశ్వాసాన్ని చెక్ చేసుకోవాలి. అంతేనా కాదా? రక్తంతో కడగబడిన, కొనబడిన, విమోచించబడిన వారు, పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు, లోపల క్రీస్తు స్వరూపాన్ని కలిగిన వాళ్ళు, నూతన సృష్టిగా మార్చబడిన వాళ్ళు కూడాను అక్కడ వచ్చేస్తుందంటే అంటే అమ్మ వచ్చేస్తుందంటే భయపడితే కూడా, సంఘాలు కూడా భయపడితే దే హ్యావ్ టు చెక్ దేర్ ఫెయిత్.
అర్థమవుతుందా? అందుకంటే మనకి శేషం తెలుసు, తొందరగా వచ్చేస్తాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. అర్థమవుతుంది. వధువు సంఘం సిద్ధంగా ఉండాలని చెప్పాడు కదా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మెలకుగా ఉండం, స్పిరిచువల్గా మెలకుగా ఉండం, అలర్ట్గా ఉండం. హల్లెలూయా. ఆరాధన జరుగుతూ ఉంది, ఆరాధన చేస్తూ ఉన్నాం. ఏసై వస్తున్నాడని అవగాహన మనకు లేదనుకోండి, ఆరాధన జరుగుతాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, అని పెద్ద ఊరిన పడింది. ఏంది ప్రోగ్రాము నెక్స్ట్? అంతే, ప్యాకప్. అబ్బా, హల్లెలూయా. సర్వీస్ అయిపోయినాక సర్దే ప్రోగ్రాం లేదు, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలనే ప్రోగ్రాం లేదు, పికప్ లేవు, డ్రాపింగ్ లేవు. అర్థమవుతుందా? అంతే, ఇక్కడ గాయబు, అక్కడ ప్రత్యక్షం. అంతేనా కదా? ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నామా లేదా? హల్లెలూయా. వేసారు అక్కడ వచ్చేస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా అంటే అందరు మొహల్లో ఏం కావాలి? గొప్ప జ్యోతుల్లాగా వెలిగిపోవాలి. అబ్బా, ప్రవచనం చెప్పాడయా, కావాల్సిన ప్రవచనం చెప్పాడు అన్నట్టుగా ఉండాలి. అబ్బా, వేసారు అక్కడ వచ్చేస్తుందంట. ఓ అమ్మ, కుదబెట్టున్నానే, అమ్మా అమ్మకి ఇచ్చున్నానే, నేను రావాలి. ఇవన్నీ ఇంకా పనికిరావు కదా. హల్లెలూయా. అయితే ఈ పరిస్థితులన్నీ దృష్ట్యా, జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఫియర్, అదవుతుందా? దేవుడు రాకడ సమీపంగా ఉంది అని అంటే ఎవరికి భయం చెప్పండి? ఎవరికి ఆందోళన చెప్పండి? సాతానికి, అపవాదికి భయము, ఆందోళన. ఎందుకు? టైం అయిపోతుంది, నాకు భూమి మీద నేను పని చేయగలిగే కెపాసిటీకి సంబంధించి, అధికారానికి సంబంధించి, చలామణికి సంబంధించి నా గడువు అయిపోతుంది. అమ్మ, గడువు అయిపోతుంది. టెన్షన్, భయం, ఆందోళన ఎవరికి? అందరికంటే ఎక్కువ భయం, టెన్షన్, ఆందోళన, అమ్మ టైం అయిపోతుంది అని హరి ఎవరికేనంటే సాతానికి. ఎవరికి? సాతానికి. అర్థమవుతుందా? అతనుకుండే హరిని బట్టి, అతనుకుండే భయాన్ని బట్టి అందరినీ భయభ్రాంతుల్ని చేయాలి అని కంకణం కట్టుకున్న వ్యక్తి ఎవరు అంటే అపవాది, సాతాను, లూసిఫర్. అర్థమవుతుందా? బికాజ్ హీ ఈజ్ ఇన్ హరి. ఎందుకని? తొందరగా నాశనం చేసేయాలి. యేసుప్రభుని ఎవరిని యాక్సెప్ట్ చేయకూడదు, యేసుప్రభుని అంగీకరించకూడదు అన్నమాట. మురులు కలపాలి, ఏదో ఒకటి చేయాలి. అర్థమవుతుందా? నాశనం చేసేయాలి, హాని చేసేయాలి, ఉపద్రవాలు రప్పించాలి, ప్రజల్ని మూకుమ్మడిగా మొత్తం మాస్ డిస్ట్రక్షన్ జరిగించాలి. అర్థమవుతుందా? వరదలు, విపత్తులు, అర్థమవుతుందా? భూకంపాలు, రాజ్యం మీదగా రాజ్యం, సమాధానం చెడగొట్టి ఒకరి మీద ఒకరిని లేపడం, యుద్ధాలు జరిగించడం, ఇవన్నీ ఎవరి పనులు అంటే అపవాది పని అన్నట్లు. భయాందోళన కలుగు చేయాలి. అబ్బా, ఇంకా భరోసా ఏంది, గ్యారంటీ ఏంది, ఇంకా మన కాన్ఫిడెన్స్ ఏంది అని అంటే ఈ రకంగా అందరినీ డిస్టర్బ్ చేయాలని ఫియర్ ఇన్స్టిల్ చేసే వ్యక్తి, భయానికి, ఆందోళనకి గురి చేసే వ్యక్తి ఎవరు అని అంటే ఎవరు? సాతాన్. ఎవరు? సాతాన్. హల్లెలూయా. అయితే మనకి ఆ భయం అక్కర్లేదు, అక్కర్లేదు. అవునా కదా? మనం బాగా గమనిస్తే కోవూరులో రీసెంట్గా ఒక పెద్ద భయం ఒకటి వచ్చింది. కొన్ని రోజులు ఆ భయం ఉండే అందరికీ. కోవూరులో అందరూ సరిగ్గా నిద్రపోకుండా భయపడ్డారు. ఏం చెప్పండి? ఏంటిది? సైకో అని పిలువబడే వ్యక్తి కోవూరులో తిరుగుతూ ఉన్నాడు. ఎవరింట్లో ఏ టైంకో ఆ టైంకో వచ్చేస్తున్నాడు తెలియదు అని చెప్పేసి ఆల్మోస్ట్ జనరల్ పాపులేషన్ అంతా కూడా ఏం చేశారంటే నిద్ర కాసి మేల్కొని బిక్కు అంటూ జాగారాలు చేస్తూ బతికారు కొన్ని రోజులు అంతా కూడా. అర్థమవుతుందా? ఇటువంటి పరిస్థితులు వస్తాయి అని ముందుగానే చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. అయితే మనకేమైనా భద్రత ఉందా? మనకేమైనా క్షేమం ఉందా? మనకేమన్నా సుఖం ఉందా? హల్లెలూయా. ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద క్రాస్, సిలువు మీద దేవుడు కంప్లీట్ చేసిన కార్యాన్ని బట్టి, పూర్తిగా కార్చిన రక్తాన్ని బట్టి మనకేమైనా భద్రత ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. సైకో కోవూరులో తిరుగుతున్న వార్త విని అర్థమవుతుందా, హ్యాపీగా గొడవలు పెడుతూ నిద్రపోయిన క్రైస్తవులు నిజమైన విశ్వాసాలు అంటాను నేను. అర్థమవుతుందా? సైకో కోవూరులో తిరుగుతున్నానని తెలిసి చర్చికి పోయేటోళ్ళు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా భయపడుతూ అర్థం సరిగ్గా నిద్రకు పాలేదు అనుకోండి, గుడి మారండి అంటాను నేను. అగ్రీ? పీపుల్ ఆఫ్ గాడ్. నో, భయపడాల్సిన అవసరం మనకి దేవుడు పెట్టలేదు. భయం ఎవరికి అంటే దేవుడిని ఎరుగని వాళ్ళకి, దేవుడు లేని వాళ్ళకి, దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళకి భయం. హల్లెలూయా. పౌలు ఏమన్నాడు తెలుసా? సావు అయితే నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం కావాలా నష్టం కావాలా? లాభం. హల్లెలూయా, హల్లెలూయా. నాకైతే వెళ్ళపోయి క్రీస్తు కూడా ఉండాలని ఉంది.
అన్నట్టుగా అన్నాడు అనమాట ఆయన. అర్థమైందా? ఏది కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అయితే భయపెట్టే వ్యక్తి ఎవరు అని అంటే అపవాది, సాతాన్. హల్లెలూయా. యుద్ధం అనుకోండి, అర్థమైందా? తెలంగాణకి ఆంధ్రాకి యుద్ధం అనుకోండి, నిద్రపోతాం సరిగా? భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం, నిద్రపోతారా సరిగా? నిద్రపోతాం సరిగా? భయం ఉంటుంది కదా, ఏ టైంలో ఎవరు వస్తారో తెలియదు, ఏ పక్క నుంచి దాడి చేస్తారో తెలియదు. అర్థమైందా? బార్డర్లో యుద్ధం జరిగితే పర్లేదు, అక్కడక్కడ యుద్ధం జరిగితే మనం ఎక్కడ జరుగుతుందిలే, మనం అక్కడ హ్యాపీగా ఉన్నాడు అనుకుంటే ఓకే అనమాట. అర్థమైందా? ఏ ఇంట్లో ఏ టెర్రరిస్ట్ బయటకు వస్తాడో, ఏడ ఎన్ని బాంబులు పెట్టుకొని మొత్తం అంతా బాంబులు వేసుకొని ఒంటికంతా బాంబులు చుట్టుకొని, అర్థమైందా? ఇంకా సడన్గా లిఫ్ట్ ఎడిగినట్టుగా వచ్చేసి బస్సు ఎక్కువ లేకపోతే కారు ఎక్కువ లేకపోతే దందని అన్న పేల్చేసి షిప్లో గమ్ముగా దిగారంట బాంబే ఒడ్లో. అర్థమైందా? నేరుగా దిగారు, గమ్ముగా గన్నులు పెట్టుకుంటా దందని కాల్చుకుంటా నేరుగా తాజ్ హోటల్లోకి వెళ్ళిపోయారు. తాజ్ హోటల్లోకి వెళ్ళిపోయి తాజ్ హోటల్లో మొత్తం అంతా విధ్వంసం చేసేసారు. అవునా? భయాందోళనే కాదా? భయాందోళన. అవునా? అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏమంటారు? తీవ్రవాదులు అంటారు వాళ్ళని. అర్థమైందా? తీవ్రవాదులు ఎవరైనా కూడాను తీవ్రవాదము అర్థమైందా? ఎక్స్ట్రీమ్ అనమాట అది. తీవ్రవాదమునకు కర్త ఎవరు అని అంటే అపవాది. అర్థమైందా? ప్రజల్ని అట్లా ప్రేరేపించి వాళ్ళ మనసులు మార్చేసి, అర్థమైందా, వేరే వాళ్ళని చంపేసేయాలి అని ప్రేరేపించే వ్యక్తి ఎవరు అని అంటే సాతాన్. అర్థమైందా? టెర్రరిజంకి కర్త ఎవరు అంటే సాతాన్. అర్థమైందా? అది ఎక్కడైనా కానివ్వండి. అర్థమైందా? ఆ టెర్రరిజం అనే ఈ పేరుకి గ్రూప్ పేరు మారచ్చు. అర్థమైందా? సంస్థల పేర్లు మారిపోవచ్చు, కానీ ముఖ్యుడు మూల వ్యక్తి ఎవరు అని అంటే సాతాన్. అవునా? రీసెంట్గా న్యూజిలాండ్లో ఏం జరిగిందంటే మాస్క్లోకి అందరూ, మసీద్ అంటారు కదా, మసీదులో అందరూ ఉన్నారు. అందరూ అది వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి అక్కడ జరిగే రోజు అనమాట. మసీదులో చేస్తారు కదా ప్రార్థనలు, అవి జరిగే రోజు. అర్థమైందా? వాడు సింపుల్గా కారులో మ్యూజిక్ పెట్టుకున్నాడు, గమ్ముగా వచ్చి ఆ మసీదు పక్క సందులో కారు ఆపాడు, వెనకాల డిక్కీ ఓపెన్ చేశాడు, నీట్గా మిలిటరీ డ్రెస్లో రెడీ అయ్యాడు, గ్లౌజులు అంతా వేసుకున్నాడు, వెనకాల మారణాయుధాలు అన్నీ ఉన్నాయి. అర్థమైందా? గన్నులు, పెద్ద పెద్ద గన్నులు 2-3 ఉన్నాయి. ఒక గన్ తీసుకున్నాడు, లోడ్ చేసుకున్నాడు, లోపలికి వెళ్ళాడు, కెమెరా యాడ్ పెట్టుకున్నాడు. అర్థమైందా? అయితే చిన్నపిల్లలు వీడియో గేమ్ ఆడుతూ ఎట్లా షూట్ చేస్తారో నేరుగా లోపలికి ఎంటర్ అవుతున్నాయి, దన్ పేల్చుకుంటే మొత్తం కనబడాలి అంతా. వీడియో గేమ్లో కాల్చినట్టు ఈజీగా కాల్చేసాడు. అర్థమైందా? వీడియో చూసి చెలించిపోయా, షాక్ అయిపోయా నేను. ఏంది అసలుకి సింపుల్గా వీడియో గేమ్ ఆడినట్టే, సేమ్ ఎగ్జాక్ట్గా వీడియో గేమ్ ఆడి కనిపించుకొని మొత్తం దందని అందరూ కలిసేసాడు. అర్థమవుతుందా? ఇంకా ఏంది వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఏం జరుగుతుందో అర్థం కూడా కట్టింది అనమాట. అర్థమవుతుందా? ఈ రూమ్లో నుంచి ఇంకో రూమ్లో వ్యక్తి వెళ్తుంటే గమ్ముగా సింపుల్గా ఊళ్ళాడు, దన్ అంటే పడిపోయాడు అంతే. అర్థమవుతుందా? ఇట్లా విపరీతంగా అందరిని కాల్చుకున్నాడు. మళ్ళీ అనుకుంటా మళ్ళీ బయటికి వెళ్ళాడు, మళ్ళీ ఇంకో గన్న పెట్టేసి ఇంకో గన్న తీసుకుని మళ్ళీ లోపలికి వచ్చాడు. అందరూ కుప్పలుగా పడిపోన్నారు. మళ్ళీ వాళ్ళ మీద మళ్ళీ చచ్చిపోయారు లేదు కన్ఫర్మ్, మళ్ళీ అందరిని దన్ కాల్చుకుంటూ వెళ్ళాడు. అయితే అంత అయిపోయి రౌండ్లు వేసుకుంటా మళ్ళీ జస్ట్ బయటికి అయిపోతేనే కాంపౌండ్ వాళ్ళ బయట ఒక లేడీ వెళ్ళిపోయింది. చూశాడు, దూరం నుంచి కాంపౌండ్ ధనామని పేల్చాడు, 2-3 షాట్లు పేల్చాడు, పడిపోయింది. మెయిన్ రోడ్డు, కార్లు అవన్నీ పోతే రోడ్డు దగ్గర పడిపోతే హెల్ప్ అని ఒక దెబ్బ తగిలింది, ఆమెకి బుల్లెట్ తగిలింది, ఎడస్తా ఉంది, హెల్ప్ అని దగ్గరికి వెళ్ళాడు, తలకాయ మీద దన్ కాదు అంతే, బండి ఎక్కాడు, వెళ్ళిపోయాడు. దీన్ని తీవ్రవాదం అంటారు. ఎందుకు కాల్చేవారని అడిగితే ఏం చెప్పాడు తెలుసా వాడు? చాలామంది ఇది యుద్ధరహిత ప్రాంతం అని, ఇక్కడ క్షేమంగా ఉంటారని న్యూజిలాండ్కి వస్తున్నారు చాలామంది వలస వస్తున్నారు న్యూజిలాండ్కి. ఇది స్విట్జర్లాండ్ వార్లెస్ కంట్రీ, స్విట్జర్లాండ్లో యుద్ధాలు జరగవు. అర్థమవుతుందా? స్విట్జర్లాండ్ పీస్ఫుల్ కంట్రీ, అక్కడ యుద్ధాలు జరగవు. న్యూజిలాండ్ కూడా అట్లానే కంట్రీ అనమాట. ఇక్కడ జరగవు అని, అక్కడ లాస్ అంతా వేరే, వాళ్ళు అన్ని దేశాలతో ఒప్పందాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట. అందుకని వలసలు ఎక్కువ పోతున్నాయి. ఈ ప్రాంతం కూడా నివసించడానికి అంత సురక్షిత ప్రాంతం కాదు అని తెలియజేయడానికి చేశాడంట వాడు. జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేదానికి చేశాడంట. ఇష్ట ప్రకారం ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. అదొక ఆ దేశ పౌరుడు కూడా కాదు, ఆస్ట్రేలియా వ్యక్తి. దీన్ని తీవ్రవాదం అంటారు. ఏమంటారు? అదే ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ అన్నమాట. అది ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్. దీనికి కర్త ఎవరు అని అంటే, ఎవరు దీనికి కేంద్రం అని అంటే, ముఖ్యుడు ఎవరంటే, అట్లా ప్రేరేపించే వ్యక్తి ఎవరంటే సాతాన్.
ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. పిల్లలందరూ కూడాను, పాశ్చాత్య దేశాలు అందరూ కూడాను గన్లు వీటిలన్నింటికి లైసెన్స్లు ఎవరికి ఇచ్చేస్తారు, ఎక్కడైనా దొరుకుతాయి అన్నట్లు. అర్థమవుతుందా? వీడియో గేమ్లు పొగులు పెద్ద దివారాత్రులు వీడియో గేమ్లు ఆడేది. అర్థమవుతుందా? ఒక గన్ దొరికితే తమాషకి తీసుకెళ్ళి జనాలను పిలిచేది. ఇట్లా తయారయ్యారు. భద్రత ఏది, క్షేమం ఏది, నెమ్మది ఏది, సుఖం ఏది అంటే క్రైస్తవ జీవితాలకు రక్షణ రేఖ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం. హల్లెలూయా. క్రైస్తవ జీవితాలకు భద్రత రేఖ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం. హల్లెలూయా. సంహార దూత ఇశ్రాయేలులందరినీ ఐగుప్తు ఎట్లా దాటిపోయిందో, యేసు రక్తం మన మీద ఉండే దాన్ని బట్టి, మన కుటుంబం మీద, మన ఇంటి మీద ఉన్నదాన్ని బట్టి అపకారం, అర్థమైందా, మరణకార్యం జరగకుండా దేవుడు మనల్ని రక్తాన్ని బట్టి ఎంతో ఈజీగా తప్పించగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం అపవాదితో దేవుడు మాట్లాడుతూ ప్రవక్తకు బయలుపరిచిన మాటలు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 18-19 వచనాలు అందరూ కలిసి చదువుతాం. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 18-19 వచనాలు. ఈ పోర్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కూడా ఈ వాక్య భాగంలోకి వస్తాం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ వాక్య భాగంలోకి వస్తాం. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసి కొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. 19 జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందవు. దేనికి కారణముగా ఉందవు? భీతి. భీతి అంటే భయం. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగ చేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందవు. భీతికి కారణముగా ఉందవు. హల్లెలూయా. అది అట్లా మనసులో పెట్టుకోండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక, అక్కడ ఒక వేలు అట్లా పెడతాం యెహెజ్కేలు దగ్గర. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 27-28 వచనాలు కలిసి ఉన్నాయి. ఇది ముఖ్య వాక్య భాగం, జాగ్రత్తగా గమనించండి. 27-28 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను, పౌలు గారు రాస్తున్నారు, మీరు ఏ విషయములలో ఎదిరించు వారికి బెదరక, అందరూ చెప్పండి, ఎదిరించు వారికి బెదరక, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఎట్లుందంట అది? అది చెప్తాం. సూచన అంటే టోకన్. అదో ఉందా? టోకన్స్ చెప్పండి, కొన్ని సూచనలు చెప్పండి. ఇంద్రధనస్సు, ద్వారబంధర కమ్ముల మీద పస్కా బలి చేయబడిన పశువు యొక్క రక్తము, మనకు యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం. హల్లెలూయా. సూచన అంటే ఏంటంటే, టోకన్ అంటే ఏంటంటే గుర్తు. ఏంటది? గుర్తు. ఇదేంటంటే ఈ గుర్తు ఎట్లాంటివి అంటే ఇంకా ఇవి మిస్ అయిపోలేని గుర్తులు అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పినట్టుగా నేను పర్పుల్ కలర్ షర్ట్ వేసుకో ఉన్నాను, పర్పుల్ కలర్ టీ షర్ట్ వేసుకో ఉన్నాను అని నేను చెప్పాను అనుకోండి, అర్థమవుతుందా? అది మిస్ అయిపోదగ్గ గుర్తా లేకపోతే మిస్ కాలేని గుర్తా? ఎదుటి వ్యక్తి నేను ఒక చెప్పాను, ఆ వ్యక్తి మిస్ అయిపోదగ్గ గుర్తా, మిస్ కాలేని గుర్తా? మిస్ కాలేని గుర్తు. అర్థమవుతుందా? ఇప్పుడు సంహారదూత పొరపాటున గుర్తు చూడకుండా
ఇంట్లోకి ఎంటర్ అయ్యేదానికి, ఇశ్రాయేలు ఇంట్లోకి ఎంటర్ అయ్యేదానికి ఆస్కారం ఉందా? ఆస్కారం ఉందా? లేనే లేదు కదా. బై ఛాన్స్ ఎంటర్ అయ్యేదానికి ఆస్కారం ఉందా? బై ఛాన్స్ సారీ లోపలికి వచ్చేసాను, నాకు తెలియదు, మీరు ఇస్తారు, నేను బయట రక్తం చూడలేదు అని ఆస్కారం ఉందా? నో. ఒక్క ఇంచు కూడా లోపలికి సంహార దూత, కీడు, పాడు, అపాయము, మరణము రాలేని పరిస్థితి. దేని బట్టి అని అంటే సుస్పష్టంగా ముందు ఉంచబడిన సైన్ బోర్డు, గుర్తు, కుక్కలున్నవి జాగ్రత్త. ఈ బోర్డు ఎవరన్నా మిస్ అవుతారా? అట్లాగా అనమాట. రక్తం ఉంది, మాకు భద్రత. హల్లెలూయా. రక్తంతో విమోచించబడ్డాము, మాకు క్షేమము. ఇది గుర్తు అన్నట్లు, ఇది సూచన అన్నట్లు. అదొక ఇట్స్ ఎ టోకన్. అయితే ఇక్కడ మనం చదివితే, నేను వచ్చినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అని చెప్తూ, అట్లు మీరు బెదరకుండుట, అట్లు మీరు బెదరకుండుట. ఎవరిని చూసి? ఎదురించు వారిని చూసి బెదరకుండుట, వారి నాశనమునకు మీ రక్షణకును, మీకు వారికి నాశనమును కలుగుటకును మీకు రక్షణ కలుగుటకును ఏది సూచన? చెప్పండి ఇప్పుడు, చెప్పాలి, అందరు కలిసి చెప్పాలి. అట్లు బెదరకుండుట, అంతేనా కాదా? బెదరకుండడం అనేది, భయపడకుండా ఉండడం అనేది, కలవరపడకుండా ఉండడం అనేది దేనికి సూచన? దేనికి సూచన? దేనికి సూచన? సాతానికి ఏమో దేనికి సూచన? నాశనానికి సూచన. మనకేం సూచన? రక్షణకు సూచన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జీవను నేను నిన్ను నాశనం చేస్తాను అని బాగా నా మీద వ్యతిరేకంగా చూడాలి అనుకోండి, అర్థమవుతుందా? పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, అర్థమవుతుందా, నన్ను భయపెట్టాలని, నన్ను ఆందోళనకు గురి చేయాలని చెప్పేసి, నన్ను బెదిరించాలని, చంపేస్తా, నేను అది చేస్తా అని చెప్పేసి చేస్తా ఉన్నాను అనమాట. ఇప్పుడు నన్ను ఎదిరిస్తున్నాడు అన్నట్టు, అర్థమవుతుందా? ఇప్పుడు నేను దానికి బెదరకుండుట దేనికి సూచన? దేనికి సూచన అంటే, నువ్వు ఎటూ గెలవలేవు నా మీద, నేను రక్షించబడతాను ఈ పరిస్థితుల్లో, నేను వాడిపోను, నేను మరణం పొందుకోను, నేను అపజయం పాలు కాను అని నేను ఎట్లా చెప్తున్నట్టు? బెదరకుండా ఉండడం ద్వారా సిగ్నల్ ఇస్తున్నట్టు, సైన్ బోర్డు వేసుకున్నట్టు, బెదరకుండా. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుందా? నేను ఒక వ్యక్తికి నన్ను ఎదురుగా నిలబడి, నువ్వు అట్టంటోడి, నువ్వు ఇట్టంటోడి, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు అది, నేను ఇది అది అంటున్నాను అనుకోండి. ఏం చేసి అన్నాను అనుకోండి, ఏమన్నాను అన్నాను అనుకోండి, ఇది దేనికి సూచన? అతనిని నేను హేళన చేస్తున్న దానికి సూచన. అంతేనా కాదా? అంతేనా కాదా? ఇది దేనికి సూచన? అతనిని నేను అతను నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు, రకరకాల మాట్లాడినాడు, నన్ను గాయపరచాలని చూస్తున్నాడు, నన్ను కృంగొద్దేయాలని చూస్తున్నాడు, నన్ను బాధపెట్టాలని చూస్తున్నాడు. నేను తిరిగి ఇట్లా వెక్కిరిస్తున్నాను కూడా దేని సూచన అంటే, నేను నీకు భయపడట్లేదు అనే దానికి సూచన అన్నమాట ఇది. అట్లాగనే అపవాది బెదిరిస్తున్నప్పుడు, గర్జించు సింహంలాగా గర్జిస్తున్నప్పుడు మనం బెదరకుండా ఉండడం అనేది వాడికి ఏం సిగ్నల్ అంటే, మనం చెప్తున్నట్టు నువ్వు గెలవలేవురా అని. ఒరే అట్టు పెట్టబాకరా, నేను ఓడిపోతానని చెప్తున్నాను ఇండైరెక్ట్గా నాకు అని సాతానికి అర్థమైంది అనమాట. నువ్వు అట్లా ఫేస్ పెట్టద్దు, నువ్వు మరీ నన్ను హేళన చేసేలాగా, కించపరిచేలాగా నువ్వు ఫేస్ పెడుతున్నావు, అట్లా పెట్టద్దు, నేను ఓడిపోతున్నాను నీకు కూడా తెలిసిపోయిందే అని సాతానికి మనం సూచన చెప్తున్నట్టు, సైన్ చెప్తున్నట్టు. అర్థమవుతుందా? ఇక్కడ ఏముంది? మన బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ కలుగుటకై సూచన అయి ఉన్నది. హల్లెలూయా. ఇది దేవుని వలన కలుగునదే. ఏంటిది? ఇది దేవుని వలన కలుగునదే. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను నేను చంపేస్తా, నిన్ను నేను అది చేస్తా, నిన్ను నేను ఇది చేస్తా అని చెప్పి నాకు ఎదురుగా నిలబడి ఎవరన్నా వ్యక్తి నన్ను బెదరగొడుతున్నాను అనుకోండి, నాకు లోపల కలవరం స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయింది, బాధ స్టార్ట్ అయింది. నేను ఇన్ రెస్పాన్స్ నేను ఏడుస్తున్నాను అనుకోండి, ఇన్ రెస్పాన్స్ నేను అమ్మ నన్ను ఏదో చేసేస్తాడంట అని చెప్పి నేను ఏడుస్తున్నాను అనుకోండి, దేనికి సూచన?
నేను భయపడిపోతున్నాను, నువ్వు నా మీద గెలిచేస్తావు అని ఎదుటి వ్యక్తికి చెప్తున్నట్టుగా సూచన. నేను భయపడిపోతున్నాను, ఇంకా ఆబ్వియస్గా నేను నీకు లొంగిపోతున్నట్టే, నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను చంపేస్తావని ఎదుటి వ్యక్తికి మనకు సిగ్నల్ ఇస్తున్నట్టే. అర్థమవుతుందా? అట్లాగనే చెప్తాను అనమాట. ఎదురించు వారికి బెదిరించు వారికి, వీళ్ళకి సువార్త విషయంలో ఫిలిప్పీలకి పౌలు గారికి ఎట్లా శ్రమలు వచ్చాయి అట్లే శ్రమలు వచ్చాయి. ఎదిరించారు, విశ్వాసాన్ని క్వశ్చన్ చేశారు. మీరేంది సువార్తలు చెప్తున్నారు, మీరేంది వాక్యాన్ని బోధిస్తున్నారు, మీరేంది ఎవరు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఎక్కడ ఎక్కడికి వస్తున్నారు, ఇట్లా అంతా ఎదిరించి బెదిరించారు అన్నట్లు. ఎదిరించి బెదిరిస్తే బెదరకుండుట అనేది ఏంది? ఇప్పుడు వస్తాము, చెప్తాము, పోతాము, అర్థమవుతుందా? ఇట్లా మాట్లాడాను అనుకోండి, ఈ బెదరకుండా అనేది దేనికి సూచన అంటే మీరు మా మీద గెలవలేరు. అర్థమవుతుందా? నీకు నాశనమే, మాకు రక్షణ అని మనం సూచనగా చెప్తున్నట్లు. అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం కంపల్సరీగా డైలీ రోజువారీ జీవన శైలిలో మనం అలవరుచుకోవాల్సిన ఒక హ్యాబిట్ అన్నమాట, బెదరకుండుట అనేది. హల్లెలూయా. ఒక రీజన్ చెప్పండి ఎందుకు బెదరకూడదు. యేసయ్య రక్తం మనకి అడ్డుగా భద్రతగా ఉంది కాబట్టి. హల్లెలూయా. యేసయ్య రక్తం అనే అదొక. ఇప్పుడు చీమ ఉందనుకోండి, చీమ సైజు ఎంత, లడ్డు సైజు ఎంత? చీమ సైజు ఎంత, లడ్డు సైజు ఎంత? అర్థమవుతుందా? ఈ లడ్లన్నీ కలిగి ఒక పెద్ద పాత్రలో ఉంటాయి. అర్థమవుతుందా? అది కూడా ఏంది, తయారు చేయబడింది కాబట్టి ఎక్కడ పనికిమాలిన ప్లేస్లో పెట్టాం. అర్థమవుతుందా? ఉన్నతమైన స్థానంలో పెడతాం. పెట్టి ఏం చేస్తాం, గీస్తాం. అవునా కదా? ఇంకా చీమ దగ్గరికి వచ్చి నిన్ను తినేస్తా, నిన్ను ఖాళీ చేసేస్తా, నిన్ను కూనీ చేసేస్తాను, చీమ బెదిరిస్తే లడ్డు కట్టుంటుంది. గీత చూసుకొనే మాట్లాడుతున్నావా అన్నట్లుగా అనిపిస్తుంది. అవునా కాదా? ఇప్పుడు అపవాది కానీ, సాతాను కానీ, టెర్రరిస్ట్ కానీ, ఉపద్రవం కానీ, హింస కానీ, బాధ కానీ ఏదైనా కూడా నిన్ను ముంచేస్తా, నిన్ను మింగేస్తా, నీకు హాని చేస్తా అని బెదిరిస్తున్నప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలంటే చూసుకొని మాట్లాడుతున్నావా? కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకెళ్ళాయా? కళ్ళు ఏమన్నా ఎత్తుకెక్కినాయా? సాతాను రక్తం కనబడట్లేదా అని బెదరక ప్రత్యుత్తరం ఇచ్చామనుకోండి, దేనికి చూసినంటే నీకు నాశనమే కలగబోతుందరా, నాకైతే రక్షణ కలగబోతుంది అని. హల్లెలూయా. అమ్మ ఇవన్నీ జరిగిపోతున్నాయమ్మా, ఎక్కడ చూడు భూకంపాలు, ఎక్కడ చూడు సునామీలు, ఫ్లడ్స్ అంటున్నాయి, 2 రకడు వచ్చేస్తుంది అక్క, ప్రైజ్ రాడు అక్క అని అంటే నువ్వు బెదిరిపోయావు. అర్థమవుతుందా? అవన్నీ దేనికి సూచన అంటే లోకానికి నాశనం కలగబోతుందని సూచన, నాకైతే రక్షణ కలగబోతుందని సూచన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే సైన్ అనమాట. ఒకరికి వేరే అర్థం, ఇంకొకటి వేరే అర్థం. హల్లెలూయా. కుక్కలున్నవి జాగ్రత్త అనే బోర్డు ఇంట్లో ఉండే వాళ్ళకి క్షేమకరమైన సూచన, బయట ఉండే వాళ్ళకి డేంజర్కరమైన సూచన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా బోర్డు వేసుకొని తిరగాలి, హై వోల్టేజ్ ముట్టుకుంటే సస్తావు అనే బోర్డు వేసుకొని తిరగాలి. హల్లెలూయా. సాతానికి తెలుసు ఆ విషయం అనమాట. మనకు తెలుసో లేదో పరీక్ష చేస్తుంటాడు అనమాట. అందుకే ఏ రోజు కూడా డల్ ఫేస్ తోటి, దిగులు ఫేస్ తోటి, బాధ ఫేస్ తోటి, విచారమైన ఫేస్ తోటి, కన్నీళ్ళు పెట్టే ఫేస్తో మనకు సాతానికి కనిపించకూడనే కొడతాం. ఎందుకు చెప్పంటారా? సాతాను జిత్తులు మారిన అక్క, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మన ప్రాణాత్మ దేహాలకు సంబంధించి, మన హృదయానికి సంబంధించి, మన హృదయంలో ఎవరు ఉంటున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు. అర్థమవుతుందా? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. లోపల ఎవరున్నారంటే హోలీ స్పిరిట్ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి సంబంధించిన వ్యక్తి, సర్వసత్యంలోకి నడిపించే వ్యక్తి, మోసపోకుండా భయపడకుండా కాపాడే వ్యక్తి ఎక్కడున్నాడంటే లోపల ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ అందరూ తెలుసుకోవాలి, ఇది అందరూ తెలుసుకోవాలి. క్రైస్తవులు ఇది చాలామంది తెలియదు. నీ హృదయంలో ఏముందో సాతానికి అసలు తెలీదు, తెలుసుకోలేడు. ఇంతకుముందు అయితే అక్కడ రక్తం అనేది లేదు కాబట్టి సాతాను ఎప్పుడు కావాలంటే అప్పుడు హృదయంలోకి దూరొచ్చు, ఏం కావాలంటే అవి చూడొచ్చు, తెలుసుకోవచ్చు, మన పరిస్థితి అంతా వాడు తెలుసుకోవచ్చు, మన సీక్రెట్స్ అంతా తెలుసుకోవచ్చు, మన విషయం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మన హార్ట్లోకి సాతానికి ప్రవేశం లేదు, ఎందుకంటే విమోచించబడ్డాం కాబట్టి, క్షేత అనేది లేదు కాబట్టి సాతాను ముట్టుకోలేడు. అదొక ఏంటంటే రిడీమ్ చేయబడిన పార్ట్ అనమాట హృదయం. మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నాం, మన హృదయంలో మనం ఏం తలంపులు కలిగి ఉన్నాం, మన హృదయంలో మనం ఏం నిశ్చయించుకో ఉన్నాం, మన హృదయంలో ఎంత విశ్వాసం ఉంది, ఏ వాక్యాన్ని నమ్ముతున్నాం, ఏం జరగబోతుందని బిలీవ్ చేస్తున్నాం అనేది అవగాహన సాతానికి అస్సలు ఉండనే ఉండదు.
అర్థమవుతుందా? జస్ట్ సాతాను ఏం చేస్తాడంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా లోపల ఏముందో కనుక్కుంటాడు. అర్థమవుతుందా? మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మన వైఖరి ద్వారా, ప్రవర్తన ద్వారా మనం ఏ రకమైన యాటిట్యూడ్ లోపల ఏమున్నామో తెలుసుకొని ట్రై చేస్తాం. అందుకే ఫస్ట్ భయం అనే ఒక తలంపిస్తారు అన్నమాట, రియాక్షన్ చూస్తాడు. అర్థమవుతుందా? భయపడట్లేదు, లోపల భయం ఉందని తెలీదు సాతానికి. అర్థమవుతుందా? బయటికి అంటున్నాం అనుకోండి, అర్థం కాదు సాతానికి. అర్థమవుతుందా? ఓకే, హృదయంలో ఏమో తెలుసు, సాతాను తెలుసుకో. మన హృదయంలోకి సాతాను దొంగి చూడాడు అంతే. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ అందరి హృదయాల్లోకి సాతాను దూరలేడు. అందరి హృదయాలు తెలుసుకోగల ఏకైక వ్యక్తి దేవుడు. హల్లెలూయా. ఓన్లీ గాడ్ నోస్ వాట్స్ ద కంటెంట్ అండ్ ఇంటెంట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఎనీ పర్సన్ ఈజ్. అయితే పొద్దున్నే లేచి ఈరోజు కూడా మిగతా రోజుల్లో ఏం జరుగుతుందో జరగదు అంటే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు సాతానికి, నీ అందుబాటులోకి వస్తున్నాను, నీ ఇష్టముచ్చం చేసుకో అని. నీ అవైలబిలిటీలోకి వస్తున్నాను, నువ్వు గర్జించబలేదులే, నువ్వు గర్జించకంటే ముందే నేను నీకు లొంగిపోతున్నాను అని చెప్తున్నాడు అనమాట. అందుకే పొద్దున్నే లేవడంతోనే ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన రోజు, దీన్ని బట్టి నేను ఉత్సహించి సంతోషిస్తానంటే వాడికి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నట్టు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, వీ షుడ్ నాట్ లెట్ సాటన్ నో వాట్స్ ఇన్ అవర్ హార్ట్. అందుకే సాతాను కృంగదీసే ఆలోచనలు పంపిస్తాడు అన్నట్టు, బాధ పెట్టే ఆలోచనలు, కోపం తెప్పించే ఆలోచనలు, విచారం తెప్పించే ఆలోచనలు, డౌట్ వచ్చే ఆలోచనలు, ఇవన్నీ తెప్పిస్తాడు అన్నట్లు. అర్థమవుతుందా? కానీ మనం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారానో, మన ప్రవర్తన ద్వారానో, మాటల ద్వారా తిప్పి కొట్టాలి. హల్లెలూయా. ఈ సూచనలకు సంబంధించి, టోకన్ అనే సంబంధించి, గుర్తుకు సంబంధించి ఎప్పుడు కూడా మన నోటితో సాతానికి గుర్తు చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? మనకు కనిపిస్తున్న రక్తం మన మీద కనిపించట్లా, అర్థమవుతుందా? కానీ మనకు తెలిసే రక్తం ఉందని తెలుసు. అది మనం విశ్వాసం ద్వారా చెప్పాలి సాతానికి. ఓహో, వీళ్ళకి ఆ కాన్షియస్నెస్ ఉంది, వీళ్ళకి ఆ అవేర్నెస్ ఉంది, రక్తం వాళ్ళ జీవితంలో పనిచేస్తుందని తెలుసు, వాళ్ళకి అవగాహన కలిగి ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మన సాతానికి తెలియజేయాలి. సాతాను యుద్ధం ప్రకటించేది కాదు. అర్థమవుతుందా? పనికి మనల్ని ఓడిపోయినవాడు, మనమే రోజు యుద్ధం ప్రకటించాలి. పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు, జాగ్రత్త. రక్తంతో కడగబడి ఉన్నాను, జాగ్రత్త. రోజు మన విశ్వాసాన్ని, మన సూచనలుగా సైన్ బోర్డులు విశ్వాసం ద్వారా చెప్తా ఉండాలి. మన నోటి మాటల ద్వారా సైన్ బోర్డులు సాతానికి వేస్తూ ఉండాలి. నేను కడగబడి ఉన్నాను, నేను క్లీన్ చేయబడి ఉన్నాను, నాలో యేసు రక్తం పనిచేస్తూ ఉంది, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను విశ్వాసిని, నేను పాపిని కాదు, దేవుడు నన్ను నీతిమంతుడుగా తీర్చాడు, పాపపు జోలికి నేను పాను, నా దృష్టి సరిగా ఉంటుంది అని సాతానికి మనమే చెప్పాలి. ముందుగా సాతాను గుచ్చి పొడిచి తెలుసుకోవడం కాదు మన ద్వారా. సాతాను ఏం చేయకముందే మనం చెప్పాలి. ముందే మనం సైన్ బోర్డులు పెట్టేసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముందే మన ప్రార్థన దేహాలు బయట మనం బోర్డులు పెట్టేసుకొని తిరగాలి కడగబడిన వ్యక్తిని. హల్లెలూయా. సాతానికి ఏ తొరకటం ఉంది అనుకోండి, నువ్వు అక్కడే ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, నీ నోటి మాట ద్వారా కానీ సాతానికి ఏం తొరకట్లే. నువ్వు అసలు కొంచెం కూడా లూప్ ఇవ్వట్లే, కొంచెం కూడా సంధి ఇవ్వట్లే, కొంచెం కూడా క్లూ ఇవ్వట్లేదు అనమాట. మనుషుల్ని ప్రేరేపిస్తాడు, కొన్నిసార్లు క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని ప్రేరేపిస్తాడు నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి. యూ షుడ్ కాన్స్టెంట్లీ రిమైండ్ దట్ దేర్ ఈజ్ ఓన్లీ హోలీ స్పిరిట్ ఆన్ ద ఇన్సైడ్. లోపల ఆయనే ఉన్నాడు, లోపల చింతే లేదు, లోపల విచారమే లేదు, లోపల బాధే లేదు. నేను విచారపడను, నేను చింతపడను, నేను బెదరడం లేదు. నేను బెదరను అనేది చేసి చూపించాలి మనం. హల్లెలూయా. చంపేస్తా, నేను చంపేస్తా, ఈ 3 రోజులు చంపేస్తా, ఫాస్టింగ్ అయిపోయి నేను చంపేస్తా, ఏదో కీడు తెప్పించేస్తా అంటే అని అంటున్నాం అనుకోండి, ఇట్ మేక్స్ ద డెవిల్ మ్యాడ్. పిచ్చి వస్తుంది సాతానికి. హల్లెలూయా. ఇట్లా మనం విశ్వాసంతో దేవుడిచ్చే ఈ సూచనని, ఈ సైన్ బోర్డ్ని పెట్టుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణ నేను చంపేస్తాను, ఇచ్చేస్తానంటే 25,500 వోల్ట్లు కరెంటు పాస్ అవుతుంది. ఇక్కడ ముట్టుకున్నావా భస్మం అవుతావు. ఏహెచ్కేఎల్ 28 గుర్తు చేయమంటావా అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఏహెచ్కేఎల్ 28 గుర్తుందా? అగ్ని పుట్టించి నేను బూడి చేస్తా, ముట్టుకోద్దా చూద్దురా అని చెప్పాలి. హల్లెలూయా.
సాతానికి ఆ విషయం బాగా తెలుసు. ఎందుకు బెదరగొడుతున్నాడు అంటే, ఎందుకు చెదరగొట్టాలని చూస్తున్నాడంటే, నా టైం దగ్గరికి వచ్చేసింది, నా కాలం చెల్లిపోతుంది, ఎక్కువ టైం లేదు, ఇంక ఎంత సంపాదించుకున్నా ఇప్పుడే, ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నా ఈ కొద్దిసేపే అని చెప్పి భయం, ఆందోళన, అదవస్తుందా, బెదిరిపోయిన సాతాను బెదరగొట్టి చెదరగొట్టాలని చూస్తున్నాడు. అందుకే మనం బెదరగొడుతు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప విపత్తు నెల్లూరు ప్రాంతానికి రాబోతున్నది అని న్యూస్ వచ్చింది, బెదరగొడదు అంతే. హల్లెలూయా. గవర్నమెంట్లోకి మనం ధైర్యం చెప్పాలా? సార్ ఆఫీసేనా, గవర్నమెంట్ ఆఫీసేనా, విలేజ్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేస్తున్నాం, ఏ విపత్తు మనల్ని ఏం చేయలేదు, దేవుడు తోడుకున్నాడు అని చెప్పామనుకోండి, అట్లా ఉండాలి చర్చ అంతా కూడా. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను యేసయ్యే ఎత్తుకొనైనా కూడా యేసు రక్తం అనే సూచన వాడికి చూపిస్తూ మనం తిప్పికొట్టచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. బై ఛాన్స్ రక్తపు కంచుకోట నుంచి దాటి లోపలికి వచ్చేదానికి దేనికైనా ఆస్కారం ఉందా? దేనికైనా అధికారం ఉందా? ఆస్కారం ఉందా? దేనికి ఆస్కారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. లోపల కొట్టుకొని తెస్తే, లోపల ఉండే వాళ్ళు కొట్టుకొని తెస్తే గొడవలు వచ్చి చూసారా, దానికి సమర్థత కారణం కాదు కదా. అందుకు సాతాను చిచ్చులు పెట్టేది, ఏం చేయడు, అదొందా, ఒకరికి ఇంకొకరికి పెట్టేస్తాడు. ఈ ఎత్తుగడలు మనం తెలుసుకొని ఉండాలి. చూడండి అక్క, సంఘాలు చీలిపోతున్నాయి, బెదరగొడతావు. సాతాను దూరుతున్నాడు అక్క చర్చిలోకి, బెదరగొడతావు. హల్లెలూయా. ఇవన్నీ బోధలు భయపెట్టేలాగా చేస్తారు తెలుసా మీకు? అపవాది సాతానుడు దూరతాడు, నువ్వు చోటు ఇవ్వకూడదు అంటే భయం రాదా? అదా, రక్తం చెప్పుకో, రక్తం వాడికి జ్ఞాపకం చేయి. శిలువ దగ్గర వాడిని ఓడించింది దేవుడు రక్తంతో, ఆ విషయం వాడికి జ్ఞాపకం చేయి. నువ్వు ఓడిపోయినావు కాబట్టి నేను సజీవులకు నిలబడుకోనున్నాను రా, ఇంకా నువ్వు పీకేది ఏమీ లేదని చెప్పాలి. అంతేనా కదా? నువ్వు సిలువ దగ్గర ఓడిపోయావు కాబట్టి దానికి గుర్తే నేను నిలబడుకోండి, నేను గుడికి వెళ్ళే నేను దానికే గుర్తు. అర్థమవుతుందా? మళ్ళీ గుర్తు చేయాలా ఏమే? బైబిల్ బాగా తెలుసు కదా సాతానికి. ఏజికల్ 28వ అధ్యాయం చదువుకోమ్మా చిన్న అని చెప్పాలి. హల్లెలూయా. ఒకసారి కీర్తన 27 చూస్తాం. 27వ కీర్తన, 27వ కీర్తన. అందరూ చెప్తాం, స్పీక్ హోలీ స్పిరిట్, టీచ్ మీ హోలీ స్పిరిట్, డెమాన్స్ట్రేట్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 27వ అధ్యాయం, 27వ కీర్తన, మన్నించండి, కీర్తన 27. వచనం. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించము. మళ్ళీ చెప్తాను చూడండి, బాగా చూస్తాం మా వాక్యం. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి, అందరూ చెప్పండి, పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించము. అంటే పొంచి ఉన్నవారు అంటే దేనికి పొంచి ఉన్నారు? దేనికి పొంచి ఉన్నారు? అపవాది సాతాను గర్జన సింహం వల్ల ఎవరు మిరుగుదమా అని. అవునా కాదా? అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయన పేరు పంచండి. యెహోవా నీ మార్గములు నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గం నన్ను నడిపించు. అందులో ఇప్పుడు పొంచి ఉన్న వారిని చూచి, అక్కడ పొంచి ఉన్న వారి దగ్గర మనం శత్రువులు అని రాసుకోవచ్చా? శత్రువులను రాసుకోవచ్చా? శత్రువులు. అర్థమవుతుందా? ఇంకొక మాట చూడండి, పొంచి ఉన్న వారిని చూచి దగ్గర నేను నన్ను గమనించు వారిని చూచి. ఎటది ఉంటారు, నిన్నే గమనించేటోళ్ళు ఉంటారు. అర్థమైందా? పొద్దున్న లేచి గోడల మీద కళ్ళు పెట్టేసి ఉంటారు అన్నమాట. ఈ మనిషి బాగుందా బాగలేదా? అర్థమైందా? ఇప్పుడు పొంచి ఉన్న వారిని చూచి, ఈ పొంచి ఉన్న వారికి మనం ఏం చేయాలి? టోకన్ చూపించాలి, సూచన చూపించాలి అన్నమాట. అర్థమైందా? ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత విచారం ఉన్నా, ఎంత ఉంది మన అంటే హేమక్క కనిపెట్టలేని సరిగా రమ్మంటాం ఇంటికి అని చెప్పాలి. అర్థమైందా? పొంచి ఉంటారు అన్నట్లు. వీళ్ళు బాగున్నారా బాగలేరా,
వీళ్ళు ఫేస్లు ఎట్టున్నాయి, డల్గా ఉన్నారులే, అమ్మ డల్గా ఉన్నారు వీళ్ళు, అమ్మ వీళ్ళకి ఏదో బాగాలేదు అబ్బా అని అదే పనిగా అట్లా చూసి మనం బాగా లేకుండా మనం కన్నీళ్ళు పెట్టుకోవడం, మనం దుఃఖంలో ఉండడం, మన కష్టాలను చూసి కడుపు రింపెట్టే వాళ్ళు పొంచి నుండి చూస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్ కూడా చెప్తారు. ఏం చెప్తారు? పొడి ప్రైజ్ లార్డ్ కూడా చెప్తారు. అర్థమవుందా? పరామర్శించేదానికి వచ్చినట్టు కూడా వస్తారు. దే సింప్లీ వాంట్ టు చెక్ యువర్ స్టేటస్. దే సింప్లీ వాంట్ టు చెక్ యువర్ స్పిరిచువల్ స్టేటస్. అర్థమవుతుందా? వాళ్ళే పొంచి ఉండేవాళ్ళు, గమనించేవాళ్ళు కొందరు వస్తారు ఇంటికి. అర్థమవుతుందా? మన ఐ కాంటాక్ట్ తప్పిస్తే ఇంటికి వస్తారు, మనతో మాట్లాడుతుంటారు, ఇల్లంతా చూస్తుంటారు. తటస్థించారా ఎవరికైనా? మనతోనే మాట్లాడుతూ ఇల్లంతా గమనించి, ఇది కొత్తగా వచ్చినట్టుందా, ఎప్పుడు కొన్నారా కాదా, మళ్ళీ ఏముందే అంతా మొత్తం ఇల్లంతా కలాయి చూస్తారు అన్నట్లు. అర్థమవుతుందా? వీళ్ళు ఎట్టట్టున్నారు, వీళ్ళనే పొంచి ఉండేవాళ్ళు అంటారు, గమనించేటోళ్ళు అనమాట. అర్థమవుతుందా? వీళ్ళని బట్టి ప్రభువా నన్ను పొంచి ఉన్న వారిని బట్టి నన్ను సరళమైన మార్గంలో నడిపించు ప్రభువా చెప్తాను. హల్లెలూయా. సాతాను పొంచున్నాడా, పొంచలేదా? అర్థమవుతుందా? ఆల్రెడీ పొంచి ఉండే వ్యక్తికి మనం బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆపోజిట్ చేస్తుంది లోకం. ఎట్లా ఆపోజిట్ చేస్తుంది అని అంటే, మనం బయటికి మంచిగా కనిపించకూడదు, దిష్టి తగులుతుంది, మనం బయటికి అంత మంచిగా కనిపించకూడదు, ఉన్నోళ్ళలాగా కనిపించకూడదు, సంతోషంగా ఉన్నట్టు కనిపించకూడదు, అప్పు తీరినట్టుగా కనిపించకూడదు. అర్థమవుతుందా? ఏమి లేనట్టుగానే కనిపించాలి, లేకపోతే వీళ్ళకి మనసు చెడిపోతుంది, కన్ను కొడుతుంది, మన మీద అసూయ కలుగుతుంది. అందుకని ఇట్లే ఉండాలి. దట్ ఈజ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోకం చెప్పేది. అట్లా మనం ఉండకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడు మనం అట్లే ఉన్నాం అనుకోండి, వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటారు వాళ్ళు కూడా. అమ్మయ్య వీళ్ళు కూడా డల్గా ఉన్నారు, వీళ్ళకి కూడా ఏమున్నాయి, వీళ్ళకి కూడా అప్పులు ఉన్నాయి, వీళ్ళకి కూడా బాధలు ఉన్నాయి, వీళ్ళకి అంత కష్టాలు ఉన్నాయి, అమ్మయ్య అనుకుంటారు. అవునా కదా? ఇవన్నీ ఉన్నా కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో, వాళ్ళని నిద్ర పట్టదు. అది మనం సాధించుకోవాల్సింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రోజు కాసేపు ప్రోగ్రామ్ చేయాలి. అర్థమవుతుందా? బాగా జాలీగా ఆనందంగా ఉన్నట్టు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అది బయటకు వచ్చి ఇంకాసేపు పెట్టి ఎగిరేసి గమ్ముగా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ మాకలేసి పాత చేసేట్టు చేస్తుండాలి. అర్థమవుతుందా? బయటికి ఇదే గుర్తులు పెట్టాలి. హల్లెలూయా. 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 నువ్వు దూపం వేస్తున్నావు సంగతి తెలియకూడదు. లోపల సీక్రెట్లు జరుగుతున్నాయి, దేవునితో మర్మలు మాట్లాడుతున్నారు, వీళ్ళని తెలియకూడదు బయటికి. మర్మలు అంటే మర్మాలు అంతే. అవునా కదా? ఆపలు నువ్వు అన్ని భాషల్లో వేస్తూ ఉండాలి. అదవుతుందా? రక్తాన్ని బట్టి భద్రత కలిగిన దాన్ని బట్టి నువ్వు బయట బాగా క్లారిటీగా ఉండాలన్నమాట. బయటికి మాత్రం నువ్వు డల్ కనిపించకూడదు అంతే. డల్ కనిపిస్తే వాళ్ళకి కావాల్సింది అదే కదా. డల్ కనిపించడం వాళ్ళకి కావాలి, బాధగా కనిపించడం వాళ్ళకి కావాలి. వాళ్ళు సాటిస్ఫై అయిపోయి బాగా కట్టుబడి తిని పడుకుంటారు. దానివల్ల మన కొరికేది ఏంది? నో. అదొందా? నిద్ర పట్టనికూడదు వాళ్ళని. ఆ తొంగి చూసి పొంచి ఉండేవాళ్ళంటే తెలిసే వీళ్ళు నిద్రగా ఆచుకొని ఎప్పుడెప్పుడు చంపేద్దామా, ఎప్పుడెప్పుడు దొరకతాడా అని పొంచి ఉండేవాళ్ళ ఇదంతా దాక్కుంటారన్నమాట వీళ్ళంతా. అర్థమవుతుందా? వీళ్ళు నిద్ర మేలుకోవాలన్నా పర్లేదా? చంపాలంటే నిద్ర మేలుకోవాలన్నా పర్లేదా? ఆ దారి దగ్గర పొంచి ఉండాలన్నా పర్లేదా? మనం వాళ్ళు అక్కడే పెట్టాలి, వాళ్ళని అట్టే పెట్టాలి, మన జీవితం ఎంజాయ్ చేయాలి. అర్థమవుతుందా? ఆడే సావాలి వాళ్ళు. వెయిట్ చేసి సావాలి. మన దారిలో వెళ్తూ ఉన్నాను. ఏ దారిలో వెళ్ళినా ఎలక్షన్స్ టైం కాబట్టి ప్రతి దగ్గర కూడాను బ్యానర్స్ అవంతా కట్టేసి పార్టీ ఆఫీస్ లాగా కనిపిస్తున్నాయి. అందరూ ఎక్కువ వైట్ అండ్ వైట్లో అంతా ఉండేసి అందరూ బ్యాచ్గా ఉన్నారన్నమాట. దారిలో పోతా ఉంటే అదే ఉంది. దారిలో పోతా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, అట్లాంటిది ఏదో చూసాను అనమాట. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత టక్కువ నీ పక్కన చూస్తే రోడ్డు పక్కన ఇల్లు అనమాట. ఇంట్లో ఆవిడ మెయిన్ కాంపౌండ్ వాళ్ళ పైన చేతులు పెట్టేసి తలగాయట వాళ్ళు చేసి వస్తూ ఉంది బయటికి. అర్థమవుతుందా? అది ఎదురుగా కూడా లేదు, దూరంగా ఎడ ఉంది. మెయిన్ డోర్ బయట ఇంట్లో పనులు ఏమో అంత పక్కన పెట్టేసినాం. అర్థమవుతుందా? కాంపౌండ్ వాళ్ళ చేతులు పెట్టేసింది, తలకాయ ఆనిచ్చేసింది అంతే. దాన్నే పొంచి ఉండడం అంటారు, తొంగు చూడడం. ఇట్టే ఉంటారు కొంతమంది, ఇరుగు పొరుగు అంటారు. అర్థమవుతుందా? ఇరుగు పొరుగు, తాలూకా, మండలం, పంచాయతీ ఇట్లుంటారు అన్నమాట. అర్థమవుతుందా? వాళ్ళకి మనం అసలు ఛాన్సే ఇవ్వకూడదు అంతే. హల్లెలూయా. పళ్ళు మెరవజేయాలి వాళ్ళ దగ్గర, రక్తంతో మనం కడగబడిన దాన్ని బట్టి. హల్లెలూయా. ముఖం ప్రకాశింపజేయాలి వాళ్ళ మన సాతానికి మనం ఇన్ఫరెన్స్ ఇవ్వాలి. 10 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, వీడైనా కానీ మొహం మార్చడం లేదు, చేద్దామంటే మొహం మార్చట్లేదే, మళ్ళీ వద్దాంలే అని బాతాడు. హల్లెలూయా.
ఏమక్క బాగలేవని తెలిసిందే. బాగున్నాను, సరేలే మళ్ళీ వస్తా. రెండో రోజు, ఏమక్క బాగున్నావు ఏమైనా చెప్తున్నారే, లేదక్క నేను బాగున్నాను, సరేలే మళ్ళీ వస్తా. మూడో రోజు, అదొకదా, ఏమక్క బాగలేమని అంటున్నారే, ఈమె కూడా నిందే ఈరోజు అని అంటే, నేను బాగున్నానక్క అంతే, ఈమెకు రాదు. అదొకదా, ఆ నయనానందం, ఆ హృదయానందం ఉంటుంది కొంతమందికి అనమాట, బాగలేమని చెప్తే. అర్థమవుతుందా? ఇంకా ఏమని చెప్తే నన్ను మనం అట్లా బతకాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మనం తీరిపోయిందనో బాగున్నామనో మంచిగా వేసుకుంటే మంచిగా తిరిగితే అందరూ కళ్ళు మన మీద పడతాయి, కుళ్ళుకుంటారు అంటే కుళ్ళుకొని చచ్చితే వాళ్ళే కదా. కుళ్ళుకుంటే ఎవరికి ప్రాబ్లం? మనకు ప్రాబ్లం లేదు కదా, వాళ్ళకే కదా ప్రాబ్లం. హల్లెలూయా. యెహోవా నా పక్షంలో ఉన్న నరులు నన్ను ఏమి చేయగలరు. హల్లెలూయా. 10 మంది పొంచి ఉన్నాయి కాక 10,000 మంది పొంచి ఉన్నాయి కాక. అర్థమవుతుందా? మన పక్షంగా ఉండే బ్యాచ్ ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కళ్ళు తెరిపి ప్రభు అన్నాడు ఒక పెద్ద ఆయన, కొండలో చేరి, కొండలో కూర్చొని. అవునా కదా అయ్యా, మొత్తం చుట్టుముట్టేస్తున్నారయ్యా, పొంచి ఉన్నారయ్యా, చుట్టుముట్టేస్తున్నారయ్యా, పొంచి ఉన్నారయ్యా, అయిపోయిందయ్యా అన్నాడు అన్నమాట ప్రభువా. ఎఫిషియన్సీ ప్రేయర్ చేశాడు. ఏం చేశాడు? మాత్రం వెలిగించమని క్రీస్తు చేస్తున్నాం, విశ్వాసం బాధిస్తున్నాం తండ్రి అన్నాడు. అంతే. అర్థమవుతుందా? చుట్టుపక్కల వెలిగిపోతున్నాయి రథాలు, అంతే. వాళ్ళని చూస్తే భయం దానికంటే వీళ్ళని చూస్తేనే భయం వేసింది చూసినోడికి. హల్లెలూయా. వైరు దిగని దండు దిగని ఎవరైనా రాని నా పక్షం ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. హల్లెలూయా. ఐ యామ్ కంప్లీట్లీ అండ్ థరోలీ ప్రొటెక్టెడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని ఈ టోకన్ నువ్వు 4 ద్వారా చూపించాలి. ఈ సూచన నువ్వు 4 ద్వారా ఇవ్వాలి. హల్లెలూయా. నేను పడను, నేను జారి పడను, రక్తం నన్ను కాపాడుతుంది. నేను తట్టుకొని పడను, రక్తం నన్ను కాపాడుతుంది. నేను భద్రపరుచున్నాను, రక్తం 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 అంటాను. అద్దబ్బా, వీడు అంటారా, వీడు మాట మార్చడం లేదు, వీడు బెదరడం లేదు. హల్లెలూయా. మనం బెదరడం లేదన్నది సాతానికి సిగ్నల్ అన్నమాట, నీకు నాశనమే అని. నువ్వు నాశనం అయిపోతున్నావు. మనం ఏం చెప్పలే, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు పురుగులు పెట్టి వస్తావురా అని ఆలోచన అవసరం లేదు సాతాన్ని. అదొందా? మనం బెదరకుండా గమ్ముకుండా కూడా చాలు, వాడే అర్థం చేసుకుంటాడు. ఆ నవ్వుకు అర్థం వాడే రాసుకుంటున్నాను అర్థమైంది. వాడే ట్రాన్స్లేట్ చేసుకుంటాడు నీ నవ్వుని, నీ సంతోషాన్ని, నీ పాటని, నువ్వు చెప్పే ఫెయిత్ స్టేట్మెంట్స్ని వాడే ట్రాన్స్లేట్ చేసుకొని పండ్రా పోదాం ఇంకా ఏదంటే ఎక్క మనకు ఓటు అని వెళ్తారు వాళ్ళే. హల్లెలూయా. మాకే ఏంటక్క ఓటేసారంటే అంటున్నాం అనుకోండి, సరే అనడంలే, అవునంట్లే కదా అంటలే, మాకేం ఓడండి అంటున్నాం అనుకోండి, పాండ్రా అర్థమైంది అంటారు వాళ్ళే. అంతేనా కాదా? చంపేస్తా, నిన్ను పొడి చేస్తా, నేను అది చేస్తా, నేను ఆత్మీయంగా ఎదగుని నువ్వు నేను అధ్యయనం సాధన చేస్తా అంటే అంటున్నాం అనుకోండి, పాండ్రా పోదాం అంటాడు సాతాను కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సూచనగా రక్తాన్ని పెట్టుకో మనకి సూచిస్తున్నాం. మనకి అదే ఉందా? నిత్యత్వానికి తరతరాలకి వాళ్ళు చెయ్యాలంట దాన్ని. ఏది? ఇశ్రాయేలు ఈరోజు కూడా పూర్తి రాత్రి జాగారం చేస్తారు తెలుసా? ఇశ్రాయేలు ఈరోజు కూడా సంవత్సరంలో ఒక రాత్రి పస్కా రోజున పూర్తి రాత్రి అంతా జాగారం చేస్తారు. రాత్రి అంతా మేల్కొని పులియని రొట్టెలు తింటూ ఉంటారు రాత్రి అంతా కూడా. పిల్లలు అడతారంట, ఎందుకు మేల్కోనా, ఏంది ఈరోజు స్పెషాలిటీ ఏంది అది అంటే, సొంత ఇంట్లో వాళ్ళకి దేవుడు చేసినట్టు చెప్తారంట. మా డాడీ వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఇట్లా బయటకు తీసుకొచ్చాడు, ఆ రోజు మేము కంటిన్యూస్గా చేస్తామని చెప్తారంట. మా పితరులు పితరులు పితరు పితరు అని చెప్పారంట. మా ఫాదర్సు ఇట్లుంటే చెప్తారు అని పిల్లలు చెప్తారంట. హల్లెలూయా. ఆ నుంచే వచ్చింది ఇప్పుడు చేసే జాగారం. అదోందా? ఆ నుంచే వచ్చింది ఇప్పుడు చేసే జాగారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Because the blood of Jesus is on the doorposts and on the lintels, you can eat safely, thoroughly, enjoyably the meat of God with your family. With your family. Hallelujah. బయటంతా ఏడుపులు అరుపులు అదోహంగా గందరగోళం ఆందోళన, ఆ ఏడుపులు తట్టుకోలేకుండా పెద్ద అంగలార్పు కనబడుతున్నారు బయట. లోపల నువ్వేం తినా తెలుసా కూర్చొని? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బయట ఏడుస్తూ ఉంటే నువ్వేమో ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చొని 23వ కీర్తన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని చదువుకుంటా ఉంటే అంతే. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. బెదరకుండుట సూచన. సాతానికి ఏమని సూచన? నాశన సూచన. అదొస్తుందా?
టెర్రరిస్టులకి ఏమని సూచన? నాశనానికి సూచన. హల్లెలూయా. మనకైతే ఏం సూచన? బ్లడ్ స్పీక్స్ బోత్ సైడ్స్. బ్లడ్ స్పీక్స్ బోత్ సైడ్స్. అదొక ఎదుటి వాళ్ళకి నాశనం అని మాట్లాడుతుంది, మనకి క్షమం అని మాట్లాడుతుంది రక్తం. హల్లెలూయా. నిన్ను కాదులేరా, నువ్వు సేఫ్గా ఉండు, నిన్ను కాదులే అరిసేది అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, వీ షుడ్ బి రిజాయిసింగ్ బేస్డ్ ఆన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రాస్. హల్లెలూయా. ప్రిపేర్ చేసుకోండి గుడ్ ఫ్రైడే కొరకు. ఆ రోజుకు ప్రిపేర్ చేసుకోండి. దేవుని ఆరాధించేదానికి, రక్తాన్ని బట్టి, దేవుడు చేసిన బలియాగాన్ని బట్టి, దేవుడు మనం చేసిన గొప్ప మేలుని బట్టి ఆ రోజు కొరకు సిద్ధపడతాం. హల్లెలూయా. హల్లెలూయా అని చెప్తాను. నా ఆత్మీయ జీవితానికి, మానసిక జీవితానికి, శరీరానికి, నా ఆర్థిక జీవితానికి, నా సోషల్ లైఫ్కి రక్షణ రేఖ నా ప్రభు అయిన యేసయ్య రక్తము. హల్లెలూయా. 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 విశ్వాసంతో యేసుక్రీస్తు వారి శరీరం రక్తంలో పాలు పంచుకుంటాం.